5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను చదువుకున్న స్కూల్కి వెళ్ళాను. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే మా గ్రహాంతర్ వాసు ఫోన్ చేసి రేపు బాను కాలేజ్లో మార్క్ లిస్ట్ ఉండిపోయిందిరా, వెళ్ళి తెచ్చుకోవాలి రారా నాతో పాటు అన్నాడు. స్కూల్ అన్నాను, ఇప్పుడు కాలేజ్ అంటున్నాను ఏంటని అనుకుంటున్నారా? స్కూల్ కాలేజ్ మొత్తం కలిపి ఒక దగ్గర ఉంటే ఇక్కడ నర్సరీలో జాయిన్ అయితే డిగ్రీ వరకు చదివేసుకోవచ్చు. స్కూల్ దగ్గరికి రాగానే ఇక తిన్నగా ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళగానే మార్క్ లిస్ట్ గురించి అడిగితే మా గ్రహాంతర్ వాసిని నింపమని ఒక ఫామ్ ఇచ్చారు. ఊరికి అంటాను చెప్పండి, వీడిని గ్రహాంతర్ వాసిని ఫామ్ అంతా నింపి సంతకం పెట్టరని ఇస్తే ఎక్కడ పెట్టాడు చూడండి. ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మార్క్ లిస్ట్ కోసం 6 రోజుల తర్వాత రమ్మన్నారు. నేను ఇక్కడ 8th క్లాస్ లో జాయిన్ అయ్యి ఇంటర్ వరకు ఇక్కడే చదువుకున్నాను. డిగ్రీ కూడా ఇక్కడే జాయిన్ అయ్యాను, కానీ మధ్యలోనే మానేశాను. స్కూల్ చదివేటప్పుడు స్కూల్కి అసలు వెళ్ళాలనిపించేది కదా. అమ్మ ఈ రోజు స్కూల్కి వెళ్ళాలని నోట్లోంచి మాట వస్తే చాలు మా అమ్మ చీపురు కట్టతో చెదగొట్టేసేది. కానీ సెలవులు వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించేది. ఇప్పుడు వెళ్ళి క్లాస్ రూమ్ లో కూర్చోాలనుకున్నా సరే కూర్చోలేము. అక్కడ ఉన్నంతసేపు మా స్కూల్ డేస్ లో జరిగినవన్నీ గుర్తొచ్చాయి. స్కూల్కి వెళ్ళడానికి చిరాకు వచ్చేది, కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మాత్రం అలా అనిపించేది కాదు. డైలీ వెళ్ళిపోయేవాడిని, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అంతా కలిసి చాలా గట్టిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. క్లాస్ రూమ్ లో ఉండేదానికన్నా ఈ సంతపాకలోనే ఎక్కువగా ఉండేవాళ్ళు. మార్నింగ్ బ్రేక్ బయటకు వచ్చి సినిమాకి వెళ్ళిపోయి, ఈవినింగ్ బ్రేక్ ఏం తెలియనట్టు లోపలికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. అలాగే ఒకసారి కాలేజ్ నుంచి సినిమాకి వెళ్ళిపోయి దొరికిపోయిన చెదగొట్టి. సరే ఎందుకు మీరు కాలేజ్లో చేసిన ఎదగపోయిన ఏదైనా ఉంటే కింద కామెంట్ చేసేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.